వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గాయత్రి జలపాతం వద్ద వాటర్ ర్యాపెల్లింగ్ పోటీలు ప్రారంభం ప్రపంచ నలుమూలల నుంచి పాల్గొనున్న సాహసికులు ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పించడంపై హర్షం తాండూరులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన గిరిజనులు భారత్ జోడో పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సాగర్ ఎడమ కాల్వకు గండి ప్రమాదం దెబ్బతిన్న సైట్ లైనింగ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఇచ్చోడ మండలం గాయత్రి జలపాతం వద్ద వాటర్ ర్యాపెల్లింగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలలో రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాల నుంచి సాహసికులు పాల్గొనున్నారు వారికి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు గతంలో 2016లో ఇక్కడ ఫ్రీ వాటర్ ఫాల్ ర్యాపెల్లింగ్ పోటీలను నిర్వహించారు దాదాపు ఈ జలపాతం 330 అడుగుల నుంచి నీటి దారాలు జారుతూ వారుతాయి ఈ దారాల నుంచి తాడు సహాయంతో కిందకి దిగుతూ అదే దారాలపై నుంచి పైకి ఎక్కడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది అయితే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సాహసికులను ఇచ్చోడ వైటీసీ సెంటర్లో అలాగే మరికొందరికి మేడిగూడ పాలికల ఆశ్రమ పాఠశాలలో వసతులు ఏర్పాటు చేశామని ఐటీడీఏ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ మాడావి కనకాబాయి తెలిపారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పించడంపై గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులు టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నయీం బషీరాబాద్ మండల అధ్యక్షుడు రాములు నాయకులు మాట్లాడుతూ గిరిజన సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
బంజారా వాళ్ళకు అదేవిధంగా గోండు వాళ్ళు కూడా మరి ఈరోజు హైదరాబాద్లో కూడా బంజాయిస్ రోడ్ నెంబర్లో కూడా దాదాపుగా 26 కోట్లతోని మరి ఈరోజు బంజారా భవన్ కట్టించిందంటే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఘనత కాబట్టి చెప్పడం తప్పదు. అదేవిధంగా మరి కొమరం భీమి కూడా పక్కన కూడా మరి ఇటువైపు గిరిజన వాళ్ళు అటువైపు బంజారా వాళ్ళు రెండు కూడా మరి ఈరోజు రోడ్ నెంబర్ 10 లోపల బంజాయిస్ 10 లోపల దాదాపు అది కూడా 25 కోట్లతోని కూడా కొమరం భీమి కూడా మరి వాళ్ళకు గిరిజన వాళ్ళు కూడా కట్టడం జరిగింది. దాని భాగంగా ఈరోజు ప్రతి తాండ లోపల మరి ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు లోపల గిరిజన అమ్మాయిలు మరి పెళ్లి చేయాలంటే చాలా కష్టం ఉండే. ఆ పరిధిలో కూడా మరి ఈరోజు కేసీఆర్ గారు మరి 1,16,000 మరి కళ్యాణ బంధువు మనకు కళ్యాణ లక్ష్మి కానీ మరి అదేవిధంగా రైతులకు కూడా మరి రైతు బీమా కానీ దాంతోపాటు రైతులకు పెట్టుబడి కూడా ఎకరాకు 5,000 రూపాయలు కూడా మన కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మరి ఈరోజు భారత్ జోడో పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభించారని, అక్టోబర్ 24న తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరామని, దీనికి డీజీపీ సానుకూలంగా స్పందించాడని రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ డీజీపీకి సమర్పించామని ఆయన వివరించారు. నల్గొండ జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మరోసారి ప్రమాదంలో చిక్కుకుంది. హాలియా శివాలయం సమీపంలో సైడ్ లైనింగ్ దెబ్బతింది. దాంతో ఏ క్షణాన గండిపడుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు సమీప గ్రామ ప్రజలు. ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ముప్పారం వద్ద సాగర్ ఎడమ కాల్వకు గండిపడి జరిగిన నష్టం తెలిసిందే. కాగా ఆ నష్టాన్ని అంచనా వేసుకున్న ప్రజలకు మరో ప్రమాదం పొంచి ఉండడంపై మరింత భయాందోళనకు గురవుతున్నారు. జనగామ జిల్లా లంబాడీల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుండి కొన్నేళ్లుగా ఎస్టీ జాబితాలోని సుమారు 33 ఉపకులాల గల గిరిజనులు ఒక్కొక్క ఉపకులాల వారిగాను సంఘాలుగాను ఏర్పాటు చేయాలని పోరాటాలు చేశామని గిరిజన నాయకులు తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున గిరిజనులు చిహ్నంగా గిరిజన భవన్లు కావాలని విరోచితంగా పోరాటాలు చేశామని వారు తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. బండి వరకు బాబు పాలకులు ప్రజానాయకులు
రోడ్ నెంబర్ 10లో బంజారా హిల్స్లో 25 కోట్లతోని మా అందరికీ అంటే ఇక్కడ ఉన్న లంబాడులకు ఒక సాధక బాధకాలు చెప్పుకోవడానికి ఒక నడిబొడ్డున మాకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు తీసుకొచ్చారు. ఆ తర్వాత అదే రోజు ప్రారంభించే రోజే మా గిరిజనులలో ఉన్న బాధను ఆయన అర్థం చేసుకొని గిరిజన బంధు మరియు అహ్మదాబాద్ నుండి గాంధీనగర్కు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఎడమ వైపు కాన్వేయ్ను ఆపి అంబులెన్స్కు దారి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ. అంబులెన్స్కు దారి ఇచ్చిన తర్వాతే ప్రధాని కాన్వేయ్ ముందుకు సాగింది. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటనలో నిరసన తెలిపేందుకు వచ్చిన వీఆర్ఏలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాంపేట్ మండలం బల్కంచలక తండాకు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్సీ కవిత వస్తుండగా వీఆర్ఏలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధ చెప్పుకుందామని వచ్చారు అంతేగా. ఎందుకంటే నెరవేర్చమంటున్నాం. మేమేం తప్పుగా అడగట్లేదు కదా, తప్పు ఏమో మేము బాధపడుతుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క పని చేస్తాం. మీరు చెప్పిన పని ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాము. కాబట్టి సార్ మీరే చూడాలి అసలు కూడా మా అసెంబ్లీ సాక్షి మీరు చెప్పిన హామీ నెరవేర్చమని చెప్తున్నాం అంతే, అడుగుతున్నాం అంతే. మేమేం అడగట్లేదు సార్. ఎందుకంటే 69 రోజులు అవుతుంది నిరసన చేస్తున్నాము. ఒక్కసారి మా బాధ అర్థం చేసుకుంటారు సార్ అని చెప్పి అడుగుతున్నాం అంతే. పే స్కేల్ ఇస్తామని చెప్పారు. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి పే స్కేల్ ఇస్తున్నారు. అర్హత కలిగిన వీఆర్ఏలకి ప్రమోషన్ ఇస్తామని చెప్పారు. 55 సంవత్సరాల పైబడిన వారి పిల్లలకి వారసత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అదే మేము 69 రోజులు అవుతుంది నిరసన చేస్తున్నాము. ఎందుకంటే సార్ ఇచ్చిన హామీ నెరవేర్చమని అడుగుతున్నాం అంతే. మేము అసెంబ్లీ కూడా వెళ్ళినాము, అక్కడ కూడా సార్తో మాట్లాడినాము. సార్ మాకు ఇచ్చిన హామీ నెరవేర్చండి సార్ అని మేము నిరసన చేస్తున్నాం. కాబట్టి మా బాధ చెప్పుకోవడానికి మెదక్ జిల్లాలో 100 మంది ఆడపడుచులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించామని, ఏడుపాయల ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె ఏడుపాయల క్షేత్రంలో పూజలు చేశారు. కవిత మాట్లాడుతూ మల్లన్న సాగర్ అభివృద్ధితో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిందన్నారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించారని తెలిపారు. Somebody take Yeah.
వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతికి తన ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో డి కన్వెన్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా సీత, ఎమ్మెల్యేలు కన్నబాబు, దొరబాబు, మేధావులు, విద్యార్థులు, వివిధ ట్రస్ట్ సంఘాల నాయకులు, డాక్టర్లు పాల్గొన్నారు. రాజధాని అన్న పదం వెనకాల అనేక అర్థాలు ఉన్నాయి. ఎక్కడ రాజధాని ఉండాలి అన్నది నిజంగా ఆలోచన చేస్తున్న పని నేను అనుకోను. ఎక్కడ అధికారం ఉండాలి, ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉండాలి, రేపటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న ప్రచారమే తప్ప నిజమైన మౌలికమైన అంశాలని పరిశీలించినప్పుడు అంటే ఆర్భాటం ఇవేమీ రావు. నా ఉద్దేశం ప్రకారం 3 క్యాపిటల్స్ ఉండాలి. అవి మనకి ముఖ్య పట్టణాలు. పాత రోజుల్లో నాగపూర్, బొంబాయి అలా ఉండేవి. ఆశ్చర్యకరమైన విషయం కాదు. అందుచేత అభివృద్ధి తప్పనిసరిగా వికేంద్రీకరణ జరగవలసిందే. అధికార విధానాలు విధానం జరగవలసిందే. అయితే అన్ని పక్షాలు విజ్ఞత వహించి ఈ రాజధాని అన్న బొడ్డుని తీసేయాల్సిన అవసరం మాత్రమే వాడుండదు. ఇది ఇంకా చర్చించవచ్చు. ముఖ్యంగా మనం హైదరాబాద్ ఒక్క నిమిషం కాన్సన్ట్రేట్ చేసి చూస్తే అది కేవలం అసెంబ్లీ సెక్రటరియట్, హైదరాబాద్ సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఉన్న ప్రాంతమే కాదు. బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్థాయికి సంబంధించిన ఒక మెడికల్ హబ్ ఉంది. అక్కడే ఫార్మసీకి సంబంధించిన లక్షల కోట్ల పెట్టుబడి ఉన్నాయి. అక్కడే ఐటీ రంగానికి సంబంధించిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి కాన్సన్ట్రేట్ అవడం ద్వారా ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చే ఒక ప్రధానమైన ప్రాంతంగా వృద్ధి చెంది మొత్తం తెలంగాణ, మొత్తం రాయలసీమ, మొత్తం కోస్తా ప్రాంతం దాని వైపు బిక్కుమంటూ చూసే ఒక దుస్థితి ఏర్పడి ఈ అనుభవాన్ని మనం కాదంటానికి వీల్లేదు. అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్లు, అంతర్జాతీయ స్థాయిలో మీడియా, అంతర్జాతీయ స్థాయిలో సినిమా స్టూడియోలు అక్కడ ఏర్పడటం ద్వారా విపరీతమైన క్యాపిటల్ హైదరాబాద్కి ఫ్లో అయిపోయి అదొకటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధానమైన కేంద్రంగా అభివృద్ధి చెంది మనం అందరం దానికి సంబంధించిన విక్టిమ్స్ అయ్యాం. కాబట్టి ఇప్పుడైనా ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యని కానీ, వైద్యాన్ని కానీ, పరిశ్రమలను కానీ మనం వికేంద్రీకరణ చేసుకోవడం ద్వారా భావితరాలకి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. విముక్తి అనేది అభివృద్ధితో ముడిపడి ఉంటుంది తప్ప మనం చేసే ఇతరత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముడిపడి ఉండదు. అభివృద్ధి రావాలి అంటే ప్రభుత్వం అక్కడ ఉన్న వనరుల్ని గుర్తించి ఆ వనరుల్ని శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ని చట్టదాఖలు చేసిన వారు గత ప్రభుత్వం. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జిఎన్ రావు కమిషన్ వేశారు. ఆ జిఎన్ రావు కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుంది? జిఎన్ రావు కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే రాజధాని విశాఖపట్నంలో నిర్మించుతూ గవర్నర్ గారి యొక్క ఆఫీసుని విజయవాడ, అమరావతిలో ఉంటుంది అని వారు కూడా ఒక డెసిషన్ ఇచ్చారు. తర్వాత ఒక కమిటీ వేశారు. కమిటీ బాస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, అది ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ, అది ఒక ప్రామినెంట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. దానికి అప్పచెప్పారు ఆ ఏజెన్సీ. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా సౌలభ్యంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి మీరు చూసిన సలహాలతో ఒక నివేదిక ఇవ్వండి అని ఒక కమిషన్ ఆ ఏజెన్సీ జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలంటే వాళ్ళు ఖచ్చితమైన కొన్ని నిబంధనలు వికేంద్రీకరణపై ఎక్కువగా దృష్టి సారించి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఏమవుతుందంటే మేధావులు ఇచ్చిన రిపోర్ట్ ని పక్కన పెట్టి తొంగలో తొక్కి వాళ్ళకి నచ్చినట్టు ఏదో ఒక ఫ్యామిలీ ఇంట్రెస్ట్ లాగో లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్ట్ లాగో మనం చూస్తూనే ఉన్నాం.
అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రైతుల ఉద్యమం 100 నుంచి 150 మంది లోపు ఉంటారు. వాళ్ళు అమరావతిలో అరసవల్లి అని చెప్పేసి ఒక యాత్ర చేస్తున్నారు. దాన్ని రకరకాలుగా చూపిస్తున్నారు, మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్ అని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అధ్యక్షుడు నున్నా రమణ అన్నారు. గిరిజనులకు 10% రిజర్వేషన్ పెంచుతూ జీవో విడుదల చేసిన సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీకి కేంద్రంలో బాణాసంచా కాల్చి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రెడ్డి నాయక్ చిత్రపటాలకు వారు క్షీరాభిషేకం చేశారు. ఎందుకు వచ్చినామా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం పంపడం జరిగింది. అది కాలాపన చేసింది కేంద్రం కాబట్టి ఈ రోజున మళ్ళీ మన కేసీఆర్ మన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ, ఈ రోజున అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మన ఆదర్శ తీసుకొని కేసీఆర్ గారు ప్రతి కార్యక్రమ అభివృద్ధి విషయంలో అంబేద్కర్ మన ఆశయాల్ని నెరవేరే విధంగా మన కేసీఆర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఈ రోజున 10% జీవో గతంలో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలే. అసలు మనకెళ్ళి ఎస్టీ గారిని చూడలేదు, ఎవరు అభివృద్ధి కూడా చేయలేదు. ఈ రోజున మన కేసీఆర్ గారు గతంలో 6% ఉండే, అంటే 100కు 6, 1000కి 600, కానీ ఇప్పుడు 10% అంటే విద్య వైద్యానికి మన 10%, 100కి 10 మందికి వస్తుంది, 1000కి 100 మందికి వస్తుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళ ఎస్టీస్ అందరూ కూడా మన ఇంతకుముందే మన రమణన్న చెప్పినట్టుగా మనందరం కూడా ఎస్టీసీ కేసీఆర్కి రుణపడి ఉండాలి. అదేవిధంగా మన ఎమ్మెల్యే రెడ్డి నాకు రుణపడి ఎస్టీ సోదరులందరూ కూడా శుభదినం. ఎందుకంటే గతంలో 6% ఎస్టీ రిజర్వేషన్, కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీరందరూ ఇంకా వెనకబడి ఉన్నారు వీళ్ళందరి మీద అని చెప్పి వీరికి 10% ఖచ్చితంగా ఇస్తున్న స్పెషల్ బిల్ పాస్ చేసి ఈరోజు మన తెలంగాణలో ఎస్టీ సోదరులందరికీ కూడా పండుగ చేసుకునే దినంగా వీరందరూ కూడా ఎస్టీ సోదరులందరూ కూడా కేసీఆర్ గారిని, మన ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారిని, మన ఎంపీ కవితమ్మ గారిని మర్చిపోవద్దు. ఎందుకంటే మీరందరూ కూడా రుణపడి ఉండాలి. మీకు 10% ఇస్తే మీరు 100% ఎస్టీ ఓట్లు మొత్తం కూడా గుండు గుత్తగా కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ముందు ముందు ఎస్టీలకి మన ఏరణ లాంటి వాళ్ళకి కూడా మరి మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఎస్టీలతో ఇంతకుముందు 6%, 10% అయింది. కాబట్టి కొత్తగా ఏ పదవులు వచ్చినా కూడా ఎస్టీ సోదరులందరూ కూడా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని
అందుకనే మీరందరూ కూడా కేసీఆర్ గారు మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన దండం పెట్టుకుంటూ ఆయన ఒక దేవుడిలాగా ప్రతి ఇంట్లో ఎస్టీ సోదరులు ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టుకొని పూజ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గాయత్రి జలపాతం వద్ద వాటర్ ర్యాపెల్లింగ్ పోటీలు ప్రారంభం. ప్రపంచ నలుమూలల నుంచి పాల్గొనున్న సాహసికులు. ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పించడంపై హర్షం. తాండూరులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన గిరిజనులు. భారత్ జోడో పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సాగర్ ఎడమ కాల్వకు గండి ప్రమాదం. దెబ్బతిన్న సైట్ లైనింగ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.